ఈరోజు టమాటా పచ్చడి, లెగ్ పీసులు ఫ్రై, 3 లెగ్ పీసులు వేసుకుంటున్నాము. సరిపడా కారం, ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. 2 స్పూన్లు ధనియాల పొడి, పసుపు 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ ఒక పెద్ద స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకునేద్దాం. బాగా కలుపుకున్న తర్వాత లెగ్ పీసులు చూడండి, ఫ్రెష్ లెగ్ పీసులు 3 లెగ్ పీసులు తీసుకున్నాను. ఇటు బాగా దట్టించి పక్కన పెడతాము. బాగా కలుపుకునేసాము. బాగా వీటికి శుభ్రంగా దట్టించి పక్కన ఇది పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకున్నాము. ఇవి మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఈరోజు మా వంట టమాటా పచ్చడి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై. పచ్చడికి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, తెల్లగడ్డలు తీసుకున్నాను. కొంచెం ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఒక 1/2 కేజీ టమాటాలు. ఇప్పుడు ఆయిల్గా అయిపోయింది. ఫస్ట్ ధనియాలు వేసుకుందాం. ఫస్ట్ మిరపకాయలు వేసేసుకున్నామంటే అది కలర్ చేంజ్ అయిపోతాయి, అందుకని ధనియాలు వేసుకున్నాను. వేగాయి. ఎండుమిర్చి వేసుకున్నాము. ఎండుమిర్చి, తెల్లబాయలు, మెంతులు అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం. జీలకర్ర అన్నీ. టమాటా పచ్చడి దోశలోకి, ఇడ్లీలో బాగుంటుంది. ఒక అన్నంలోకే కాదు, దోశలోకైనా ఇడ్లీలోకైనా బాగుంటుంది. వేగిపోయింది, పక్కన పెట్టుకున్నాము. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఒక ఎక్కువ వేసుకుందాము. టమాటో పచ్చడి ఇది ఎక్కడికి పోదు. ఇది కూడా ఒక వారం రోజులు అట్లా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక వారం రోజులు ఉంటుంది. టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు త్వరగా వేయడానికి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాము. త్వరగా మెత్తబడిపోతాయి టమాటాలు. టమాటా ఎగతా ఉంటుంది. ఈ లోపల లెగ్ పీసులు ఫ్రై చేసుకున్నాము. ఇది వేగుతూ ఉంటుంది. వేరే స్టవ్ మీద లెగ్ పీసులు ఫ్రై చేసేసుకున్నాం. చికెన్ లెగ్ పీసులు ఫ్రై బాగుంటుంది. కాంబినేషన్ కోసం ఫ్రై చేస్తున్నాము. ఒకసారి తిరగదిప్పుకున్నాము. ఎందుకంటే కొన్ని అలాగే ఉంటే మాడిపోతాయి కాబట్టి తిరగదిప్పుకునేసాము. టమాటా కూడా ఉడకుతుంది బాగా. టమాటా రోటి పచ్చడి, చికెన్ లెగ్ పీస్ కాంబినేషన్ అదొచ్చు కదా. ఇవి అప్పుడప్పుడు కిందకి పైకి తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటే మాడిపోతాయి కాబట్టి కిందకి పైకి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. టమాటా కూడా ఉడికింది. ఇప్పుడు రోట్లో పక్కన దంచుకునేద్దాము. ఉడికింది కదా. ఇది ఉడికిపోయింది బాగా. దీన్ని మార్చుకునేసి చింతపండుని గోరువెచ్చగా సెగబెట్టుకున్నాము.
చింతపండుని ఇది ఉంది కదా, ఈ చింతపండు గోరువెచ్చగా తగ్గబెట్టి మిక్సీలు కూడా వేయిపోవచ్చేసాయి. కొంచెం మిరియాల పొడి కొత్తిమీర చల్లుకొని ఆపేసుకుందాం. ఒక్క చిటికెడు మిరియాల పొడి ఫ్రై మీకు చల్లుకుందాము, బాగుంటుంది. బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇవి మనం ప్లేట్లోకి వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకునేసి మనం పచ్చడిలోకి నంచుకొని తిందాము. బాగున్నాయి కదా, బాగా వేగాయి కదా. టేస్ట్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు టమాటా పచ్చడి మనం రోట్లో దంచుకుందాం. మేము ప్రతి పచ్చడి మిక్సీకి వేయమండి, కొన్ని మిక్సీకి వేస్తాము. ఆల్మోస్ట్ అన్నీ మేము రోట్లోనే దంచుతాము, ఎందుకంటే మాకు రోల్ కంఫర్ట్గా ఉంది. ఉప్పు వేసుకున్నాం. చింతపండు వేస్తున్నా. చింతపండు వేస్తే గవ్వ మిరపకాయలు మనకి ఇలాంటివి సేపు దంచిన మెదగు నారదాకా. ధనియాలు వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది పచ్చడి. టమాటాలు బాగా ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా, ఈ టమాటాలు వేసేసుకున్నాం రోట్లో. ఇది వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కడికి పోతుంది, దోశలు ఇడ్లీలు అన్నంలో బాగుంటుంది. ఇది స్పెషల్ ఏం కాదు, అయితే మేము చేసుకుంటున్నాం కాబట్టి చూపిస్తున్నాము. ఈ టమాటా కొంచెం టేస్ట్ కదా, రోడ్డు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. దంచామంటే ఇది పడిపోతుంది. ఇట్లా అనుకొని పచ్చడి మనం చేసుకోవాలి. నిన్న చేపల కూర రెండో రకం ట్రై చేసి చూపించాను, చాలా బాగా వచ్చింది. అంతకుముందు వేరే చేపల పులుసు చేశాను, నెల్లూరు చేపల పులుసు చేశాను. 2 రకాల చేపల పులుసు చేశాను, చూడండి మీరు ఛానల్లో ఉన్నాయి. ఈరోజు రోటి పచ్చడి, రోటి టమోటా పచ్చడి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై. చాలా బాగా మెదిగిపోయింది. ఎర్రగడ్డ కట్ చేసినే మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఉంటుంది. పచ్చగా దంచుకోవాలి, పూర్తిగా మెదిగిన బాగోదు. అక్కడక్కడ పచ్చడిలో ఎర్రగడ్డలు తగిలితే బాగుంటాయి తినేటప్పుడు. మెదిగిపోయినండి చాలా, ఇంకా ఎక్కువ దంచిన టేస్ట్ ఉండదు, ఎగిరి పట్టుకుంటుంది. బౌల్లో తీసేసుకుందాం మనం. టమాటా పచ్చడి కూడా పెట్టారా అనుకుంటారేమో మీరు, రోటి పచ్చడి కాబట్టి ఇదేం పెద్ద స్పెషల్ కాదు. పచ్చడి మనం బౌల్లో వేసేసుకున్నాం. ఇది అన్నంలోకే కాదు అన్నిటికీ ఉపయోగపడుతుంది. నేను పచ్చడి చేస్తాను. నేను కరెక్ట్గా వేసాను, నేను చూడలేదు కానీ ఉప్పు సరిపోద్ది, ఆ లిమిట్ సరిపోతుంది. చాలాపోతే కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూడండి రోటి పచ్చడి ఎంత బాగుందో, బాగుంది కదా. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. టేస్ట్ చూద్దాం మనం, కొంచెం టేస్ట్ చూద్దాం. నేను నాకు ఉప్పు అయితే చూడలేదు కానీ కరెక్ట్గా ఉంటుందని నా ఇది చెప్పాను కదా. కరెక్ట్గా సరిపోయింది పచ్చడి, సూపర్గా ఉంది. దీన్ని కొంచెం అల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ మా ఇంట్లో అల్లం వేసుకుంటారు, అందుకని పచ్చడి చేశాను. టమాటా పచ్చడి, టమాటా రోటి పచ్చడి
ఈ రెండు చేసామండి ఈరోజు. హాసిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.